ఆంధ్ర ప్రాంతంలో ఒక అక్కడక్కడ గెలుచుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ఒకటో రెండో గెలుచుకున్నారు. తర్వాత మొన్న పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు తెలంగాణలో 0తో ఉన్నారు. పోయేదేముంది, అదేదో సామెత ఉంది కదా, సామెతగా శ్రీశ్రీ గారు చెప్పినట్టు పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని. ఇప్పుడు పోటీ చేస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ జెండా పెట్టుకుని, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని. దాదాపు 100 దాకా ఏమో పోటీ గెలిచారు వీళ్ళు సర్పంచ్లు. కమ్యూనిస్టులతో పోటీ పడినట్టే ఓ రకంగా గెలిచారు. 100 మంది జనసేన పేరుతో తిరుగుతున్నారు కదా అక్కడ. మొన్న వాళ్ళందరితోనే కదా కొండగట్టు దగ్గర మీటింగ్ పెట్టింది. అంటే అధికారిక పొత్తులో ఉండి అంత అంత పరీక్ష పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడ లేదు కదా, ఇక్కడ కదా అధికారిక పొత్తు, అక్కడ లేదు. ఇక్కడ ఓకే. మొన్న పోటీ చేశారు, మొన్న విడిగానే పోటీ చేశారు, పొత్తులో పోటీ చేయాల, విడిగా పోటీ చేసి 100 గెలిచారు వాళ్ళు. దాంట్లో కాదు, మొన్న ఇది జనసేన పోటీ చేసింది కదా వీళ్ళతో కలిసి, 8 స్థానాలు ఎన్నో తీసుకున్నారు కదా వీళ్ళప్పుడు. అది అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్నారు, ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి అక్కడ తెలంగాణ కలిసే కదా పోటీ చేశారు. ఆంధ్ర సెంటిమెంట్ కి చిట్ట చివరి పరీక్ష అండి ఇది. అంటే అంతకుముందు 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తే జనసేన ఆశీర్వాదం 20 సీట్లే వచ్చినాయి, 15 తెలుగుదేశం, 5 బీజేపీ.